నా పేరు మాదస్ కృష్ణయ్య, సన్ ఆఫ్ చిన్నయ్య, కొండాపూర్ విలేజ్. వృత్తి నేను ఆటో డ్రైవర్గా పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంటాను. నిన్న జరిగిన క్యూ న్యూస్ ఛానల్లో వచ్చిన వార్త అది మమ్మల్ని ఎక్కడో చాలా బాధ కల్పించే విధంగా ఉంది ఆ వార్త. అసలు విషయం ఏంటంటే, వాస్తవానికి శేఖర్ అనే వ్యక్తికి మాకు గతంలో 10 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా మనస్పర్ధలు ఎక్కువ చాలా ఉండే, మాకు పంచాయతీలు ఎక్కువ ఉండే. ఆయన వ్యక్తిగత కక్షలు సాధింపు చర్య కోసం నా పర్సనల్ డాటా తీసుకొని, నా రిజిస్ట్రేషన్ డాటా తీసుకొని వేరే వాళ్ళ మీద అలిగేషన్ స్టార్ట్ చేసి ఆ రకంగా వాళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి తిట్టడం జరిగింది. మమ్మల్ని వాట్సాప్లో కానీ గ్రూప్లలో కానీ విలేజ్ మొత్తం కొండాపూర్ విలేజ్ గ్రూప్లలో మొత్తం మా పేర్లు హల్చల్ చేసి మేము బినామీగా డబ్బులు తీసుకుంటున్నామని ఆరోపణలు చేయడం జరిగింది శేఖర్ అనే వ్యక్తి. అలాంటి తీసుకున్న ప్రూఫ్ ఏమన్నా ఉంటే, మా దగ్గర సాక్ష్యాధారాలు ఏమన్నా ఉంటే మాకు ఇప్పటికే మా మీద ఎలాంటి చర్య తీసుకోనికే మేము సిద్ధం. కానీ ఏది లేకుండా మా మీద ఆరోపణ చేసింది కాబట్టి అతని పైన ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే మామూలు సమాజంలో సవ్యంగా బతుకుతూ ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి బజార్కి ఇచ్చే తత్వం చేసింది కాబట్టి, వ్యక్తిగత విమర్శలు చేసింది కాబట్టి ఆయన ఆ ఒక్కటే కాకుండా మాటలు ఆడపిల్లలని చూడకుండా బండనా బూతులు తిట్టి గలీజ్ మాటలు కూడా ఎన్నో సందర్భాలు తిట్టిన సందర్భాలు చాలా ఉంటాయి. విలేజ్లోకి వస్తే ఊరు మొత్తం చెప్తారు ఆయన క్యారెక్టర్ ఏందనేది, కృష్ణయ్య క్యారెక్టర్ ఏందనేది విలేజ్ చెప్తుంది, శేఖర్ క్యారెక్టర్ అనేది కూడా విలేజ్ చెప్తారు. ఆ విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా చెప్తారు ఆ విషయము. అది మాత్రం ప్రత్యేకంగా మీ మీడియా దృష్టికి తీసుకొస్తున్నా. ఎందుకంటే మేము ఏదో మా పని మేము చేసుకునేటోళ్ళం, పని లేక తిరిగేటోళ్ళం కాదు. కానీ అలాంటి ఆరోపణలు చేసిన శేఖర్ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది నా సొంత నిర్ణయంతో చెప్తున్న మాటలు, ఇది వాస్తవం. ఇది ఇలా మనోభావాలు దెబ్బతీసింది కాబట్టి మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలని, శేఖర్ పైన కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పేసి మీడియా మిత్రులను కోరుకుంటున్నాను. నా పేరు కేశవులు, విలేజ్ కొండాపూరు, మండల్ నవపేట. నేను నా వృత్తి డ్రైవరు. గత 3 రోజుల కిందట కొండాపూర్ సంబంధించిన శేఖర్ అనే వ్యక్తి ఆయన ప్లాట్ పంచాయత్ విషయంలో నన్ను లాగడం జరిగింది. నేను సెక్రటరీ గారికి 40,000 రూపాయలు ఇచ్చానని నాపై ఆరోపణలు చేయడం కూడా జరిగింది. ఆరోపణలు చేసిన వెంటనే మేము కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అట్టి తీసుకున్న డబ్బులకు ఎలాంటి ప్రూఫ్ లేదు, ఆయన కూడా నాకు ఇచ్చిన దాఖలు లేవు. నేను ఆయనను సంప్రదించిన సమయం కూడా లేదు. లేని ఆరోపణ మా మీద చేసిండు కాబట్టి ఖచ్చితంగా దేనికైనా కూడా శేఖర్ పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా మా మనోభావాలు దెబ్బతినేటట్లుగా సోషల్ మీడియాలో అలాంటి వార్తలు చాలా పెట్టడం జరిగింది శేఖర్. కనుక అతనిపై కూడా సోషల్ మీడియా నుంచి మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి అతనిపై ఖచ్చితంగా మేము పోలీస్ స్టేషన్ను సంప్రదిస్తాం. ఆయనపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. క్యూ న్యూస్ మీడియా మిత్రులకు నా యొక్క విన్నపం, కనుక ఇట్లా చేసిన శేఖర్పై ఖచ్చితంగా చట్టం యాక్షన్ తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను.